గ్రూప్ 2 పోస్టుల నియామకంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ 200 మంది గ్రూప్ 2 అభ్యర్థులు మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. 2.5 ఏళ్లుగా టీఎస్పీఎస్సీతో పాటు ప్రభుత్వం చేస్తోన్న అలసత్వంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ చేస్తోన్న పొరపాట్ల వల్ల మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ బాధితులుగా మారామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాదు 2 నెలలు కాదు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామండి ఫలితాల కోసం. ఇంతవరకు సీఎం చొరవ చూపినా కూడా అధికారులు మాత్రము నిర్లక్ష్యం చేస్తున్నారండి. ప్లీజ్ దయచేసి మాకు కారుణ్య మరణాన్ని అనుమతి ఇవ్వాలని మేము మానవ హక్కుల సంఘానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చామండి. మేము మనోవేదనకు గురైన సార్. ఇంట్లో మా నాన్న నన్ను ఇంట్లో పోతే పంటలు కూడా నన్ను కొనిస్తలేడు. నువ్వు ఎందుకు వస్తున్నావు, నిరుద్యోగాన్ని ఎందుకు వస్తున్నావు? నేను రిటైర్మెంట్, నా పింఛన్ వయసున్నది, నేను పూజిస్తున్నా, నీ పొద్దునన్నా బుద్ధి ఉండాలని. కానీ మా నాన్న తీవ్రంగా నేను అది సెలెక్ట్ అయినా కానీ నాకు దరిద్రం ఏంటంటే అది ఇంకా తీవ్ర చెప్పాను. టీఆర్టీ రాసిన సార్, అది కూడా పోయి ఇప్పటికీ 1 year అవుతుంది సార్, ఇంకా రిజల్ట్ కూడా ఇవ్వలేదు. నేను సెలెక్ట్ అయినట్టు కూడా నన్ను నిరుద్యోగ చిత్రీకరిస్తున్న ఈ ప్రభుత్వం నిరుద్యోగానే నన్ను కార్యక్రమం ఇచ్చి నన్ను చంపేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. మనుషులు ఏమన్నా ప్రాణం ఉంది సార్, లోపల మా ఆత్మాభిమానం చచ్చిపోయింది సార్. మేము ఆల్రెడీ చచ్చిపోయిన మనుషులం. ఆఖరికి జంతువులకు కూడా వాటి సంరక్షణ ఉంటది. మేము జంతువుల కంటే హీనమైపోయినామా సార్? మాకే రైట్స్ లేవా? తక్కువ సంఖ్యలో ఉన్నంత మాత్రాన మాకే రైట్స్ లేవా? ఒక నోటిఫికేషన్ కోసం 3 సంవత్సరాల కాలం ఎదురు చూడాలంటే దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఎంత వేదన, ఎంత బాధ సార్. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు తండ్రి లాంటి వారు సార్, మాకందరికి తండ్రి లాంటి వారు. మా బాధ మేము మా తండ్రి లాంటి కేసీఆర్ గారికి, సీఎం గారికి చెప్పుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? అసలు సీఎం గారి దగ్గరికి మా బాధ వెళ్తుందా లేదా సార్? ఛాయశక్తులు ప్రయత్నించి మేము మా గ్రూప్ 2 జాబ్ ని సాధించుకున్నామండి. కానీ ఇక్కడ ఇవ్వడంలో టీఎస్పీఎస్సీ కానీ మన ప్రభుత్వాల తీవ్ర అలసత్వం వల్ల మేము ఇంకా మా ప్రక్రియ నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందండి.